అదే రీతిగా ప్రభు నేను కార్యం చేస్తూ వస్తున్నారు ప్రభావ వెంట కూడా పరిచర్లు మరి ఎంతగానో వాడుతున్నారు చుట్టారు తండ్రి స్తోత్రాలు దీవించి దీవించి ఆస్వాదించండి ప్రభావ వదిలిని కూడా తీసుకొచ్చి పరిచర్లు వాడుకుంటున్నారు తల్లిదండ్రులు వదిలిని ప్రభావైనా పరిచర్లు వాడుకోవడానికి ప్రభావైనా చక్కని కోరుకోవడానికి సహాయం చేస్తూ ఎక్కడైనా ఎక్కువగా కొనుక్కోలేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ సంస్థ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ఎక్కడ ప్రభు మెడిసిన్ కానీ ఎంతైనా ట్రీట్మెంట్ కానీ ఎక్కడైనా ఖర్చు కాలేదు ప్రభు వారే సమస్తం సంపూర్ణ జరిగించారు తండ్రి అన్నైనా డాక్టర్స్ కూడా ఎంత ఫేవర్ గా ఉన్నారు తండ్రి ఎంతైనా ఎంతో బట్టలు కనిపించారు తండ్రి స్తోత్రాలు ప్రభావ ప్రత్యేకమైన ప్రభావం ట్రీట్మెంట్ కూడా జరిగించారు అయినా మీకు స్తోత్రాలు వందనాలు ప్రభావ రీతిగా ప్రభావైనా ప్రతి ఒక్కరి ప్రభావైనా అయినా వారిని ప్రభావ వారితో మాట్లాడి ప్రభావ వారిని ప్రభావ మెత్తపరిచి ప్రభావ వారి హృదయాన్ని ఆ రీతిగా ప్రభావ నడిపించాలండి ఈ బిడ్డ పట్ల ఆయన ఎంతగా ఇది రకాలుగా మీరు చూపారు ప్రభు అయ్యా మీరు ఎంతగా కార్యాలు జరిగించారంటే మీకు స్తోత్రాలు మా బిడ్డలు సేవకుల మీద చేసిన ప్రార్థన ఆలకించారంటే నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు భగవంత ఎత్తుపెట్టి ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ఇప్పుడు ఆయన పేద సైకిల్ ఏ రీతిగా తెలుసుకునే ప్రభు ఆ రీతిగా ప్రభునైనా 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 ఆనాడుకెళ్ళి ప్రభు తీసివేశారు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను గొప్ప దేవుడు ప్రభువైనా కుటుంబాన్ని కూడా మీకు దీవిస్తూ ఆస్వాదిస్తూ వస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు అయ్యా మీకు వందనాలు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు మీరు పెట్టించిన జాబును బట్టి వందనాలు ప్రభావైన స్తోత్రాలు ఇదే టైంలో జీవన కూడా మీకు తీసుకొచ్చారు తండ్రి నీకు వందనాలు ప్రభావ మీ కోసం నిమిత్తం ప్రభావ తీసుకొచ్చి ప్రభు ఈ రీతిగా వాడుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావైనా నిజమే ప్రభు నిజమైన ఆయన నేను ఒక్కదాని నేనైతే వెళ్ళి ప్రభావ మీరు ఆడవాళ్ళకి మీరు ఏం చేసి చేయలేకపోయేవారు ప్రభావ బిడ్డని తీసుకొచ్చారు సమస్తం మీ ప్రణాళిక ప్రభు మీ చిత్తం ప్రభు మీరు మీ ప్రణాళికలో మరి ఇదంతా చక్కగా జరిగించారు తండ్రి మీ స్తోత్రాలు ప్రభు అయ్యా నాయన మీకు వందనాలు ప్రభు మరలా ప్రభు ఫైనాన్షియల్ గా వాళ్ళ సఫలవుతామని అనుకుంటే ప్రభు నేను ఎక్కడ ఏం ఖర్చు లేకుండా చక్కగా జరిగించింది వాటి స్తోత్రాలు సంస్థ దేవుడు దేవుడు ప్రభు నాయన నీకు స్తోత్రాలు వందనాలు తెలుసుకున్నాను తండ్రి అయ్యా నాయన ప్రభు నాయన శ్రమదాన ప్రభునైనా పరీక్ష నిరీక్షణ ఇవన్నీ కలిగి ప్రభునైనా ఆత్మీయ లోతుల్లోకి గ్రహించుకోవడానికి నాయన సహాయం చేస్తూ వస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తెలుసుకున్నాను ప్రభు అయ్యో ఎంతనైనా నాయన అంతకునే దేవుడికి చిన్న చిన్నవాడికి పోస్ట్ అయిపోయేదాన్ని ప్రభు ఇప్పుడైతే ప్రభు నైనా పరీక్షించుకోవడానికి నేను దీక్ష కలిగి ఉండడానికి సహాయం చేస్తున్నావు తండ్రి ఆయన ప్రేమ సరిపోయిన దేవానైనా ప్రతి ఒక్క ప్రతి బిడ్డను ప్రేమించే మనసు నాకు దయచేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు అయ్యా మనసు ఎలాంటి లేకుండా చక్కగా ప్రేమించే మనిషి నాకు అనుగ్రహిస్తున్నావు ఎన్నో విషయాలు నేర్పిస్తూ వస్తున్నావు తండ్రి ప్రభు ఒకప్పుడైతే నా జీవితాన్ని తలుచుకుంటే భయం వేస్తుందండి ఇప్పుడైతే ప్రభు మీరు ఎంతగా రూపాంతరం వస్తున్నా తండ్రి పుట్ట వేసేదాన్ని వెంటికి మోస్తాడు మీ ప్రకారం కొరకు తెలియదు కొరకు కాల్చి పుట్ట పెడుతూ వస్తుంది మీకు వేలాది వందల స్తోత్రాలు తెలుసుకుంటున్నా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుసుకుంటే మేలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను ఆయన అయ్యా మీకు స్తుతి స్తోత్రాలు తెలుసుకుంటున్నాను ఎప్పుడైనా ఆత్మీయ కూడా నడిపించమని ప్రభు చక్కగా సంఘానికి వెళ్ళి సన్నిధికి వెళ్ళి ప్రభునైనా మీలో ప్రభునైనా నిలిచి ఉండే బిడ్డగా ప్రభునైనా కనికరించమని అయ్యా మీరు నన్ను పిలుచుకునే పరింతరం వరకు కూడా ప్రభునైనా అయ్యా మీతోనైనా ఎలా ఉంటారా ప్రభునైనా విశ్వాస జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలో నాకు నేర్పించమని కనికరించమని ఏసైకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు లేని నైనా స్తోత్రాలు చెల్లించుకున్నాను ఏమి ఇచ్చినా మీరు తీర్చుకోలేదు ప్రభు అంత గొప్ప దేవుడు నేను ఏమి చేశానని ప్రభు ఇంతగా మీరు ప్రేమించి ఇంతగా ఆదరిస్తున్నారు తండ్రి నేను ఇంతగా ఇట్లాంటి బాధలు మీరు ప్రేమించారంటే ప్రభు నాయన తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభు ఆరోగ్యంగా ఆరోగ్యంగా దేవుడు వైద్యులు అక్కర్లేదన్న తండ్రి అయినా గొప్ప దేవానైనా అలాంటి గొప్ప దేవుడిని నేను కలిగి ఉంటున్న రక్షణ పొందలేదు నేను భాగ్యం ప్రభు ఎంత భాగ్యం తండ్రి ఆయన ఎంత ధనిత్రించావు తండ్రి ఇంత ధనితనాన్ని అనిపించిన గొప్ప దేవాది దేవ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేసుక్రీస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమస్తూ గొప్ప చేస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్.
అయ్యా సంఘంలో సమాసంగా కూడుకుంటున్నాము. అయ్యా నాయన ఈ గృహంలో ప్రార్థన చేయడానికి సహాయం చేస్తున్న తండ్రి. అయ్యా నాయన ప్రభు నా దేవుడా ప్రభు. అయ్యా నీతో ప్రేమ ఎంత గొప్పది ప్రభు. అయ్యా నువ్వు ప్రేమించి మరి అయ్యా నాయన మరి ఏర్పాటు చేసుకొని మరి మన బిడ్డని నాన్న నిలవబెట్టి రక్షణ ఇచ్చావు నాయన. మరి మా తండ్రి మీకు వందనాలు. మరి అటువంటి క్యాన్సర్ ని కూడా తీసివేసిన తండ్రి ప్రభు మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు ప్రభు. అది పూర్తిగా తీసివేసిన తండ్రి మరి మేము స్థుతిస్తున్నామయ్యా. అయ్యా మా తండ్రి మీకు వందనాలు. స్వస్థతనిచ్చిన గొప్ప దేవుడు ప్రభు. అయ్యా మరి కుమారుడు కూడా ఎంతో సేవ చేశాడు ప్రభా. మీకు వందనాలు నాయన. అక్కడ తల్లి గారు కూడా ఎంతో సహాయం చేశారు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నా తండ్రి మీకు వందనాలు. మరి సేవకులు ప్రార్థించారు. మరి ఇంకా మేమందరము కూడుకొని ప్రభు ఉదయకాల ప్రార్థనలు మరి అయ్యా మరి ప్రతి ఒక్క ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా. మా తండ్రి మీకు అయ్యా బిడ్డకి ఇచ్చిన గొప్ప స్వస్థత మీకు వందనాలు అయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. కుమారుని కుటుంబాన్ని రక్షించావయ్యా తండ్రి. మరి మా దేవా మనకి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. మా తండ్రి మీకు వందనాలు. కుమార్తె కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. ఆరాధిస్తున్నాను ప్రభు. అయ్యా మా తండ్రి ప్రయాణాలన్నింటిలో మీ కాపుదల భద్రతను గ్రహించి సకల క్షేమంగా తీసుకొచ్చి ప్రభా ప్రార్థన చేసుకోవడానికి ఇంకా ప్రార్థన పెట్టుకోవడానికి కూడా ఇచ్చావయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నాయన. నా తండ్రి మీకే వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నానయ్యా. మా తండ్రి అయ్యా నాయన. మరి కూడి వచ్చినందరినీ బట్టి కూడా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ యేసునామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను మా పరలోక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. పిల్లలు చూడండి. ఐజాక్, అబిగైల్, డోంట్ మేక్ నాయిస్. తీసుకున్నాను ఇటు సైడ్ తీసుకుంటే మిగతా సౌండ్ పర్లేదు. 13వ వచనం ఏం చదువుతున్నాం? సైన్యములకు అధిపత్యకు యెహోవాయే పరిశుద్ధుడు. అంతేకాదు మీరు భయపడవలసిన వాడు ఆయనే మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఎవరు? ఎవరైనా సరే ఒక వ్యక్తిని నేర్పించుకోండి. కూలిపోకుండా నిలబడడం నేర్పిస్తారు. అది మనము కొరంథీయులకు రాసిన 2వ వాడికి శ్రమ వచ్చిందంట. దేవుడు శ్రమను ఆదరించాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శ్రమలో కనిపిస్తే దేవుడు చెప్తాను అంటే
శ్రమలో వెళ్తున్న వాళ్ళని ఆదరించడానికి నాకు శ్రమ ఇచ్చి నా శ్రమలో దేవుడు నన్ను ఆదరించాడు. ఇప్పుడు నాకు రెండు అర్థమైంది. శ్రమలో దేవుడు ఆదరించాలని రెండు అర్థమైంది. ఇప్పుడు నేను ముందు నాకు తిరిగిపోతే నేను ఉపయోగపడతాను. ఏం చేయలేదంట, నోటి మాటతో అన్యాయం చేశాను అని చెప్పలేదు. ఇప్పుడు ఏదైనా ఒకటి తీసుకొని పిల్లలు నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనం ఏం చేస్తాం? పేరెంట్స్ ఏం చేస్తారు? రాయేసుకుంటాం. ఎందుకు? అది లోపలికి వెళ్తే వాడికి మంచిది కాదు. కొన్ని సంవత్సరాలు అయింది, సేమ్ ఇష్యూ మళ్ళీ రీసెంట్ గా రెండోసారి జరిగింది సర్జరీ. అది చేసింది కూడా మనం. ఎందుకంటే ఆయన దగ్గర లేదు, అందరం ప్రార్థించి ప్రభు ప్రారంభం బట్టి ఆ పని చేశారు. ఆయన ఓటుకున్న ఈ రోజు కూడా ఇచ్చిన తర్వాత పాజిటివ్ ఉన్నప్పుడైతే మీరు వెళ్ళిపోయారన్నా పట్టించుకోవట్లేదు. వాళ్ళు బిజీ అయిపోయారు, దాన్ని ఎక్కించుకోవట్లేదు. ఈ రకంగా ఏదో ఒకటి కంప్లైంట్లే వస్తున్నాయి తప్ప దాని ఓట్లు దేవునికి భయపడేవాడు ఏం చెయ్యడు అని అంటే సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు, ఆరోగ్యం పోవచ్చు, ఐశ్వర్యం పోవచ్చు, మరణాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. నోటి గుండా దేవుని దూషించడం ఇది ఒక గుర్తు. దేవునికి భయపడుతున్నా లేదా గుర్తు. ఎందుకు చదివా కొన్నిసార్లు నోడుతూ ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళ క్రియలో చూపిస్తారు. మందిరం 2 వారాలు నోటుకుండా ఆడరు. కొంతమంది తెలివైన ఉంటారు, కొంతమంది ఏమో ఇంకొంతమంది ఏమో వాళ్ళు చేసే పనుల్లో చూపిస్తారు. బైబిల్కి దూరంగా ఉండటం, సహవాసానికి దూరంగా ఉండటం, ఇవన్నీ ఏంటి డిస్కస్. ఒకసారి ప్రార్థన చేస్తున్నారు. సహోదరి సహోదరి ఇది చేయండి అది చేయండి తర్వాత అయిపోయాక ఒక అమ్మచ్చు అంటాడు కదా, సహోదరి అదే కదా. మళ్ళీ కొంతమందికి ఇది కూడా ఇష్యూ అటెండ్ అవుతుంది. సహోదరి అనాలంట, ఇది కూడా కాదు. నువ్వు ఈ రోజుల్లో పూర్తిగా బాగున్నారా అంట. ఇంకా శిశు వాళ్ళు వాస్తవంగా ఇవన్నీ ఎక్కడవి? ఈ బ్రోలు చూస్తున్నారు. మొట్టమొదటి గుర్తు ఏంటి అంటే దేవునికి భయపడేవాడు ఏదైనా కావచ్చు, దేవుని విషయంలో ఎప్పుడు ఒక మాట చేస్తున్నాము అంటే ఒకవేళ దాని అర్థం ఏంటి అంటే దేవుని దూషించకుండా ఆయన విషయంలో ఎక్కడ మాట్లాడకపోవడం
అదొక గుర్తు మనం భయపడుతున్నట్లయితే. రెండవది ఏంటి అంటే యెషయా 66:2 చూడండి. యెషయా 66:2 చేస్తాడు అని అంటే ఆయన మాట వింటాడు. వింటమంటే ఏంటి? లేదా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము చేయటం. అదే మనము నోట్ చేసుకోండి చాలు. మనం 7వ అధ్యాయం మత్తయి సువార్త ఎట్లా ముగించబడుతుంది? ఎవడు నా మాట ప్రకారం చేస్తాడో వాడేమో వచ్చింది, రెండింటి మీదకి తుఫాను వచ్చింది. నేను విడిగా కదా నా మీద రావాలంటే కుదరదు, తుఫాను రాదంటే కుదరదు, వస్తాయి. వర్షం రాదంటే కుదరదు, వస్తాయి. కానీ నీ మీదకి ఏమొచ్చినా నువ్వు పోలపడవు. బికాస్ సో రెండవ ముఖ్యమైనటువంటి సంగతి ఏంటి? నేను దేవునికి భయపడుతున్నానా లేదా అనడానికి మనము ఆయన చెప్పినటువంటి మాటని విధేయత చూపిస్తాము. ఆగిపోము, ఆయన చెప్పిన ప్రకారము చేసుకుంటా వెళ్తాము. రూపాయి 8:20 చూస్తే అప్పుడు మాట ఏంటి? వాక్యము విని జరిగించు మీరే నా తల్లి నా సహోదరు. అందుకే ఆ కంపారిజన్ తల్లి వింటుందేమో కానీ సహోదరులు వినట్లా. యాకోబు, యోధా, యోసే అనేటువంటి పిల్లలు తర్వాత సహోదరులు ఉన్నారు. వాళ్ళ పేరు మనకు తెలియదు. మరియా యోసేపులు పుట్టిన వాళ్ళు. యేసు ప్రభు శరీరంగా బతుకున్నంత కాలం వల్ల చనిపోయిన యాకోబు ఆయనకి ఒక పునరుత్థానమైన క్రీస్తు ప్రత్యేకంగా ఆయన్ని దర్శించాడు. సంఘములో కీ లీడర్ అయిపోయాడు ఆయన. కాబట్టి వాళ్ళు నమ్మని వారు, మీరు నమ్ముతున్నవారు. అందుకే ప్రభు అన్నారు, వాక్యము విని దాని ప్రకారము చేస్తున్నారే మీరే నా తల్లి, మీరే. కాబట్టి రెండవ గుర్తు ఏంటంటే దేవునికి భయపడుతున్నామా లేదా అంటే దానికి ఏంటంటే విధేయత. ఆయన చెప్పిన వాటికి విధేయత అంటే ఆయన చెప్పిన ప్రకారము చేసుకుంటా వెళ్తాం. ఇదో రెండవది. మూడవది 2 చూడండి. 2 ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయం ఉన్నట్లయితే ఏంటి గుర్తు అని అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది మూడవ గుర్తు. మొదటిది నాకు దైవ భయం ఉంటే నేను ఆయన్ని ఏ మాట తోలనాడను, అమర్యాదగా మాట్లాడను. సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. రెండవది నేను ఆయనకి భయపడేవాడిని అయినట్లయితే కనుక ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించుకుంటా ముందుకు వెళ్ళాలి. అది గుర్తు. మూడవది నేను ఒకవేళ దేవునికి భయపడేటువంటి దైవభీతి అయినట్లయితే కనుక ఏముంటుంది అంటే పరిశుద్ధత. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు అని చదువుతున్నాను. చాలా మంది తోకాళ్ళు విశ్వాసంగా కారణం వాడు విశ్వాసి కాదు అని కాదు. దేవుని భయం ఏం చేస్తారు? పరిశుద్ధత కోసం వెంపర్లాడుతూ ఉంటారు. మీటింగ్ అయిపోయాక చెట్టు నుంచి కాలు బయట పెట్టాక నిజమైన పరిశుద్ధత పోతూ ఉండగానే ఆమె స్క్రీన్లో ఏమొస్తాయో ఏం చూస్తాను. ఆఫీస్లో లేకపోతే ఇంకొక దగ్గర మన సాక్ష్యం ఏమిటో, మన సొంత భార్య లేదా భర్త లేదా పిల్లలు మన గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏమిటో. దేవుని భయం ఉన్నట్లయితే కనబడవలసినటువంటి మూడవ ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత. ఒకవేళ దేవుని భయం లేకపోతే అండి పరిశుద్ధత అపరిశుద్ధత అనేది ఎలాంటిది? భయం లేకపోతే ఆటోమేటిక్గా ఉదాహరణకి 39:9 మనకి యోసేపు కనబడతాడు. నాతో పాపం చేస్తావా లేదా అని చెప్పి ఆయన దేవునికి భయపడువాడు కనుకే
ఏం చేశాడు? పై వస్త్రాన్ని అక్కడే చూపిస్తాను అని మనం ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. పాలు తిమోతికి రాస్తా అన్నాడు, అన్నప్పుడు పారిపోవాలి. కావాలన్నా నేను పారిపోను, ఇక్కడే నిలబడి నేనేంటో చూపిస్తానంటే నువ్వు పడతావు. ఏం అందులో సందేహం ఏం లేదు. కాబట్టి దేవునికి భయపడేవాడు కాబట్టి మన జీవితంలో చెప్తా ఉన్నాడు. పోతీఫరు భార్యకి దేవుని భయము ఏం చేసింది అని అంటే దేవునికి భయపడేవాళ్ళకి ఆ వ్యక్తికి మధ్యలో దైవాన్ని ఒక శత్రువులాగా చేసేస్తారు. దేవుని భయపడేది సరే 4 ఓకే. 22:12 ఆది కాండంలో చూస్తే మనకు అబ్రహాము కనబడతాడు. ఆయన ఇస్సాకుని బలివ్వడానికి చెయ్యెత్తితే దేవుడు ఆత్మహత్య. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవునికి భయపడేవారు ఏం చేస్తారు అంటే దేవుడు ఏమి చెప్పినా చేయడానికి వెనకాడు. ఇంకొకలాగా చెప్పాలంటే మొండోలు లాగా ఉంటారు. కొన్ని మన దాంట్లో చేయాలను కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని స్టాండ్ తీసుకుంటుంటారు. ఈ రోజే పెట్టాలంటారు, ఆ రోజులతో సంబంధం లేదు, ఇంకా బాగా చేస్తారు. దైవ పద్ధతికి అనుకూలంగా మనం నిర్ణయాలు చేస్తా ఉన్నప్పుడు ఎలా ఉంటాము? దేవునికి భయపడేవారు పోతే పో అక్కడ మాట గురించి మంచి చేస్తున్నాను నిజమాలుగా దేవునికి భయపడేటువంటి వాళ్ళు దేవుడు ఏం చెప్తే అది చేస్తారు, ఏం చెప్తే అది దాంట్లో మొండిగా ఉంటారు. ఇక దానికి కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అయినా సరే దానికి తయారైపోతారు. కేవలం విధేయత చూపించడమే కాదు, దాంట్లో ఇంకొక హయ్యర్ లెవెల్, ఇంకొక హయ్యర్ డిగ్రీ అనమాట. మొండిగా దాన్ని పట్టుకొని ఉండటం. ఏది ఏమైనా సరే దేవునికి భయపడేటువంటి వాడి లైఫ్ లో కనబడేటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం. అంటే పుట్టినప్పుడు 100. ఇస్సాకు ఇప్పుడు వయసు ఎంత? ఇప్పుడు 70 సంవత్సరాలు. దేవునికి భయపడే వాడి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అంటే 40 ఏళ్ల క్రితం ఎలాంటి విధేయత ఉందో 40 ఏళ్ల తర్వాత కూడా అదే విధేయత. ఈరోజు పరిస్థితి ఏంటంటే మీకు తెలియదులే కదా, అప్పుడు నేనా
ఆఫ్టర్ 40 years 40 సంవత్సరాల విశ్వాస జీవితం తర్వాత కూడా అప్పుడు వదిలి బయలుదేరంటే బయలుదేరిస్తాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వాళ్ళు నాకు బడిగా ఇచ్చేయాలంటే క్వశ్చన్ చేస్తున్నాడు. 40,000 నిన్ను సేవిస్తున్నాను ఇక్కడ అడుగుతున్నాను నా క్వశ్చన్ చేస్తున్నారు. అబ్రహాంకి మనకి ఉన్న వ్యత్యాసం అర్థమవుతుందండి. సందేహం లేదు. కొంతమందికి 10 ఏళ్ళు గడవచ్చు, కొంతమందికి 30 ఏళ్ళు గడవచ్చు, లేదా అబ్రహాంలో 40 ఏళ్ళు గడవచ్చు. స్టిల్ ఈ రోజుకి మనకి ఏంటి అప్పుడున్నదైనా ఇప్పుడు అని ఒకసారి దానికి దొరికేటువంటి సరైన సమాధానమే మనం దైవానికి భయపడుతున్నామా లేదా అనేది తేల్చేస్తాం. ఈరోజు దైవం పోతా ఉంది. ఖచ్చితంగా ఆ ఏరియా దగ్గర మనము ఆలోచించాలి. చివరిగా దేవుడు ఆయనకి భయపడే వారి విషయంలో దేవుడు ఆయన ఎట్లా వ్యవహరిస్తాడు అంటే 25:14 కీర్తన చదవండి. కీర్తన 25:14. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఏం తెలుసమ్మా? ఆయన మర్మాలు తెలుసు, ఆయన సీక్రెట్లు తెలుసు. అవును, ఆయన తన నిబంధనలను వారికి ఎట్లా తెలుసా? ఎలాంటి వాడంట? ఎవరైతే ఆయనకి భయపడతారో వారికి స్నేహితుడు అంట. ఎలాంటి వాడు ఆయన? ఎవరైతే దైవానికి భయపడుతున్నారో ఆ భయపడే వారికి దేవుడు ఎవరంట? ఫ్రెండ్స్ మధ్యలో దాపరికాలు ఉంటాయా? కొన్నిసార్లు అమ్మా నాన్నలు కూడా చెప్పండి. ఫ్రెండ్ ఉంటాడు, వాడి దగ్గర మొత్తం కుమ్మరిస్తాం ఆటోని. అందుకే ఆయన సొదమ కుమరాన్ని పాడు చేయడానికి వచ్చినప్పుడు వచ్చాడు, ఈయన ఏదో వండి పెట్టాడు, తిన్నాడు, అంతా అయిపోయింది. పోతూ పోతూ ఇట్లా వెళ్తూ సడన్ గా ఆగిపోయి వెనక్కి తిరిగి ఏమనుకుంటున్నాడు అంటే, ఇది అబ్రహాముకి చెప్పకుండా నేను దాసేదనా? అసలు వచ్చింది దేనికి? నేను పెట్టిన మాంసం పెట్టడానికి కాదు, సొదమ కుమరాన్ని నాశనం చేయడం. కాబట్టి దాచేదనా అని చెప్పి ముందుకు అడిగి వేస్తున్నాడు, వెనక్కి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఏమంటున్నాడు? ఎందుకని అక్కడ ఉన్నారు అప్పుడు కాదు, తమ్ముడు కొడుకు, తమ్ముడు కొడుకు కాదు, అన్న కొడుకులు, ఏమో బాబాయ్. కాబట్టి ఏం మొదలు పెట్టాడు? ప్రార్థన మొదలు పెట్టాడు. తర్వాత ఆ ప్రార్థనలోనే నెగోషియేషన్ మొదలు పెట్టాడు. సరే అవన్నీ పక్కన పెడితే మనకు అక్కడ కనపడేది ఏంటంటే, ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో, ఇప్పుడు చదివిన 25:14 ఏముంది? ఆయన తన యొక్క విషయాల్ని, తన హృదయంలో ఉన్నటువంటి మర్మాలని ఆయన ఏం చేస్తాడంట? రివీల్ చేస్తాడు. ఆయన తన హృదయంలో ఉన్న దాన్ని పంచుకుంటాడంట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఆయనకి భయపడేవారు ఉన్నట్లయితే కనుక ప్రభు ఆయన హృదయంలో ఏముంది? దేశం గురించి ఏముంది? రాష్ట్రం గురించి ఏముంది? స్థానిక సంఘం గురించి ఆయన హృదయంలో ఏముంది? ఏదైనా ఒక ఇండివిజువల్ గురించి ఫోకస్డ్ గా ప్రార్థన చేస్తుంటే ఆ ఇండివిజువల్ గురించి తన హృదయంలో ఏముంది? ఆయన ఏం చేస్తాడు? పంచుకుంటాడు, ఆ మర్మాన్ని రివీల్ చేస్తాడు. ఈరోజు పంచుకోవట్లేదు ఆయన. ఏంటంటే అయిపోయింది, కొత్త అలవాటు అయిపోయింది. మీటింగ్ అంటే పాటలేగా, పోదాంలేగా. ప్రార్థన అంటే కళ్ళు చూసుకోగానే అప్పుడు వాసుకుంటారు, అప్పుడు తిరగడం, అప్పుడు ఫోన్లు మాట్లాడతారు, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి. భక్తిలో ఒక రకమైనటువంటిది వచ్చేసింది. బైబిల్ క్లియర్ గా చెప్తుంది, ఆయన భయపడినట్లయితే ఆయన ఏం చేస్తాడు? ఆయన హృదయంలో ఉన్నటువంటి వాటిని ఏం చేస్తాడంట?
అది ఆయన భయం కలిగి ఉన్నట్టయితే మనకి ఏం చెప్తున్నాం? ఆయన ఎప్పుడు ఒక మాట కూడా చూడమాట. అది మాట్లాడవచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, అవ్వచ్చు, అమర్యాద ఒకవేళ మనకి ఎవరైనా ఉందనుకోండి, మాట పట్టించుకోవాలి. ఒకవేళ అలా ఏదైనా ఇవ్వాలనుకోండి, అంటే కొన్నిసార్లు కొన్నిసార్లు మనం అమర్యాద ఆయన మనల్ని విని ఆ విధంగా మొండిగా ఉండగలుగుతాం. అది కూడా భయానికి ఒక గుర్తు. చివరిగా ఏం చెప్తున్నాం? ఆయనతో ఆయనకి భయపడతా ఉంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని ఏం చేస్తుంటాడు? ఆ మర్మాన్ని తెలియజేస్తా ఉంటాడు. ప్రభు ఏ విషయాల్లో ప్రభు మాట్లాడుతున్నారు, ఎక్కడ లోపం ఉందని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అదే చెప్తున్నాం. ఏ ఏరియాలో ఇప్పటికీ ప్రభు తెలియజేయడం ప్రభు ఆయన వేరే అవసరతలు వేటి కోసం ఇప్పుడు చేయొద్దు. నేను వాక్యంతో ప్రార్థన చేసుకునే సమయం. మీకు భయపడినట్లుగా మా హృదయమునకు ఏక దృష్టి కలగ చేయబా. భయం లేని వారంగా తయారవుతున్నాం.
దయచేసి ముగించండి. చేసుకుని ముగించుకుందాం. చదవండి దయచేసి 86:11 చదవండి. కీర్తన 86:11. ఇది మన ప్రార్థన. చక్కని ప్రార్థన. 86:11. నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు ఈ మార్గమును నాకు చూడనట్లుగా నా హృదయమునకు ఏక దృష్టి కలుగచే. సమస్య ఏంటంటే ఏక దృష్టి లేదు కాబట్టి ఫార్మర్ అయిపోయాను. నీ సత్యం బోధించు, నేను అనుసరిస్తాను. ఏక దృష్టి నీకు భయపడదు. ఇది ఒక చక్కని ప్రార్థన, లేకపోతే ప్రేయర్ చేయవలసినటువంటి విధానం. కానీ మరి తర్వాత మన సమయం సరిపోదు, కానీ తర్వాత సమయం తీసుకొని ఒక్కొక్క ఏరియాని మనం పరీక్షించుకుంటూ తర్వాత వ్యక్తిగతంగా దయచేసి ప్రార్థనలో గడుపుతాం. ప్రార్థన చేసుకుందాం. రెగ్యులర్ గా చేసేటువంటి కాకుండా ఏమైనా ప్రాముఖ్యమైన ఆసుపత్రులు ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. రిటైర్మెంట్ ఏం చేయాలి? నడిపించాలని ప్రార్థన చేద్దాం. జీవితాల కోసం జుడైల కోసం కూడా ప్రార్థన చేద్దాం. వెయిట్ గెయిన్ అవడానికి వయసుకు పెరిగినట్లుగా అన్ని ఏరియాస్ లో కావాల్సిన ప్రార్థన చెప్తారా? కరుణా సంపన్నుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా నాయనా, నీ యందు భయభక్తులు కలిగి జీవించుకుని మాకు నేర్పండి మా ప్రభువా. అనేక సార్లు భయం కలిగిన వారుగా కనబడుతున్నాము, కానీ లోతుల్లోకి వెళ్ళి గమనిస్తా ఉన్నాము. లోపాలు అర్థమవుతున్నాయి, కనబడుతున్నాయి మా ప్రభువా. దేవా, భక్తులు కనబరిచిన మాదిరి మాకు బుద్ధి కలగటానికి మీరు రాయించేసారు మా ప్రభువా. దేవా, పరిశుద్ధతను కాపాడుతున్నారు. ప్రభావ నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నారు. భయం కలిగి చూపించారు. దేవా, మీకు వందనాలు. భయం కలిగిన వారిగా అయ్యా, సంవత్సరాలు దొరికిపోయిన అదే రకమైనటువంటి లోబడటము, విధేయతను కనపరిచిన భక్తులను మీరు ముందుంచారు ప్రభావ. దేవా 40 సంవత్సరాల తర్వాత కూడా తన భక్తిని కనపరిచిన ఓ ప్రభు అబ్రహామును బట్టి మీకు దేవా నాయన, మీకు భయపడే వారితో మీరు ఎలాగైతే మీ యొక్క హృదయాన్ని పంచుకునే దేవుడుగా ఉన్నాము ప్రభు. దేవా, మీకు జీవితాల్లో అయ్యా నేను మీ సన్నిధిలో ఒప్పుకుంటాను. దేవా నాయన నీకు భయపడినట్లుగా ప్రభు ఏక హృదయమును కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నాయన, దైవికమైన భయంతో మీరు నింపండి మా ప్రభు. అనేక సార్లు ఇది అలవాటు అయిపోతాం, క్యాజువల్ అయిపోతాం. దేవా దేవునికి భయపడవాడని అయ్యా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గమనించగలిగారంటున్నారు. అయ్యా, ఎంతకాలం ఉంటావో మాకు తెలియదు. మా మాధురులు కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఇదే కాలంలో మా ఇదిగో నాయన, ఈ గృహాన్ని బట్టి, బిడ్డలను బట్టి మీకు వందనాలు. దేవా ఇదిగో నాయన, ఆంచి మీరు బలపరచండి. మీరు చేసిన మేలంతటిని బట్టి మీకు వందనాలు.
ఈ పీరియడ్ అంతట్లో ప్రభు ఇబ్నెజర్గా మీరు సహాయం చేశారు, ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నారు మా ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీరు వాడుకున్నటువంటి వ్యక్తులందరిని బట్టి మీకు వందనాలు, మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. మరొకసారి నాయన మా మొరలు ఆలకించి మీరు జరిగించిన మీ కార్యములను బట్టి మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. సంపూర్ణంగా మీరే బలపరచండి, కావాల్సిన సత్వోదయ చేయండి మా ప్రభు. మీ సన్నిధిలో మరెక్కువగా ప్రభు వాక్యము ప్రార్థన సహవాసంలో ఉంటుంది ఆయన ఇంకా ఎదిగి ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా. మీ పునరుద్ధరణ శక్తిని అనుగ్రహించండి. మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటా ఉన్నాం మా దేవా, మా ప్రభువా, సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకా మీరు బలపరచండి ప్రభు దేవా. మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. ఇదిగో నాయన మన ఊళ్ళో ఉంటున్న నాన్నగారిని, పిన్ని మీరు రక్షించండి. దీప్తిని మీరు లోతుగా నడిపించండి మా ప్రభు. విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తాను మా ప్రభువా. కనికరించండి నాయన, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మన ప్రసాద్ గారిని అనుశాసిస్తాను ప్రభు అయా. నాయన సారాన్ని మోసేసి మీ చేతులకు అప్పగిస్తాను ప్రభువా. నాయన కుటుంబంగా వారిని మీరు బలపరుస్తారు, వారి చేతుల కష్టాన్ని మీ చేతులకు అప్పగిస్తాను ప్రభువా. నాయన అక్కడ ఉన్నటువంటి అయా స్థానిక సంఘాన్ని, పరిచయాన్ని మీరు దీవించారు ప్రభువా. నాయన మీ పనులు మీ బిడ్డలకి చాలంత కృపను అనుగ్రహించండి. పిల్లలిద్దరిని ప్రభువా అయా నాయన మీ యొక్క కృపలో మీ యొక్క మహిమ కొరకు పెంచుకోగలిగేటువంటి కృపను మీరు దయచేయండి, బలపరచమని. రాబోయే దినాల్లో వారు మీ కొరకు ఉపయోగపడేవారుగా సిద్ధపరచండి మా. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. జీవన్ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మా ప్రభువా జగదీష్ గారిని, దివ్య గారిని, కుటుంబ
కుటుంబాన్ని మీరు దర్శించి రక్షించండి. అయా నాయన నాయన అదయా ప్రభు నాయన అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న విశ్వాసం అనుకోకుండా దేవా ఇది అనురెడ్డి గారిని ప్రభా చంద్రిక గారిని గతాన్ని అనుసరణ మీరు దర్శించండి ప్రభా దయచేసి ప్రతి పరిస్థితి మీరు అరుగులు దేవా నాయన మన పిల్లల దీనిలో లోకం కాపాడండి మాకు రక్షణ పొందుతాం మన ఎక్కడ రాష్ట్రం మీకు అప్పగించుకుంటాం మీకే స్తోత్రాలు అయ్యా నేర్పించింది భవిష్యత్తు వివాహించండి మాకు నాయన అన్ని శివులు మాకు అయ్యా కుటుంబాన్ని దేవాన్ని కృప అప్పగించుకున్నాం చక్రవర్తి బాధ్యతలు నేర్పించండి మీ సమయంలో ఇంట్లో వృద్ధాప్యంలో సాగుంత కృపణ దేవా
అయా నాయన నేర్చుకుంటున్నాను చేస్తున్నటువంటి పనుల ప్రభావం ప్రభావం మీకు